నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమృతధార పథకం అమలుకి జనవరి నెలాఖరు నాటికి డిపిఆర్ సిద్ధం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన. అమృతధార పథకం అమలుపై వర్క్ షాప్ లో పలు అంశాలను చర్చించిన పవన్ కళ్యాణ్, గత ప్రభుత్వం భూగర్భ నీటి వినియోగం పేరుతో బోర్ల ఏర్పాటు కోసం సుమారు 4,000 కోట్లను దుర్వినియోగం చేసిందని విమర్శ. గొల్లపూడిలోని బీసీ భవన్ లో బీసీ స్టడీ సర్కిల్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సవిత. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, కొక్కిలిగడ్డ శ్రీనివాసులు. కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడి. దీక్ష చేస్తున్న వాలంటీర్లకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపచేసిన సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వాలంటీర్లను నమ్మించి కూటమి ప్రభుత్వం గొంతు కోసిందని ఆరోపణ. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. ఒక్క భవానీకి గీత పడినా ఊరుకోనంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా అమృతధార పథకం అమలుకి జనవరి నెలాఖరు నాటికి డిపిఆర్ సిద్ధం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ వెంటనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలుస్తామని వెల్లడించారు. అమృతధార పథకం అమలుపై విజయవాడలో బుధవారం జరిగిన వర్క్ షాప్ లో పలు అంశాలను ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జలజీవన్ మిషన్ అనేది ప్రధాని మోదీ కళ అని, ప్రతి ఇంటికి నిత్యం 20 లీటర్ల తాగునీరు ఇవ్వాలనేదే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఉపరితల జలాల వినియోగమే మేలని చెప్పారు. ఈ విషయంలో ప్రజలకు తాగునీటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలనేదే ఉద్దేశమని, దీనిలో ఐటీ వినియోగం కూడా భాగమేనని తెలిపారు. దొరికినప్పుడే నీటి విలువ తెలుస్తుందని, భీష్మ ఏకాదశి రోజు నీరు తాగకుండా ఉంటే ఎలా ఉంటుందో నీరు దొరక్కపోతే ఎలా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. గత ప్రభుత్వ వైఖరి వలన కొంత ఇబ్బందులు కలిగాయని చెప్పారు. రిజర్వాయర్ల నుంచి నీరివ్వాలని కేంద్రం కోరితే కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. రాష్ట్రంలో 38 రిజర్వాయర్లున్నాయని, ఆ ఉపరితలాల నీటి సరఫరాతో ప్రజల గొంతు తడపాలని తెలిపారు. కానీ గత ప్రభుత్వం భూగర్భ నీటి వినియోగం పేరుతో బోర్ల ఏర్పాటు కోసం సుమారు 4,000 కోట్లను దుర్వినియోగం చేసిందని విమర్శించారు. దీనివలన నిధులు ఖర్చు పెట్టినా ఫలితం దక్కలేదని అన్నారు. అవసరమైన చోట సాంకేతికతను వినియోగించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఆనాడు కనీసం ఫిల్టర్ బెడ్లను చాలా చోట్ల మార్చలేదని తెలియజేశారు. రూరల్ వాటర్ సప్లై వారికి శ్రీ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సంజీవ్ రెడ్డి గారికి, ఇంజనీరింగ్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై, వెంకటేశ్వరరావు గారికి, ఇంజనీరింగ్ చీఫ్ వాటర్ రిసోర్సెస్, అలాగే హరిప్రసాద్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జల్ జీవన్ మిషన్ ఈ రోజున ఒక 2019 ఆగస్టులో ప్రారంభమైంది. 2024కి 2024కి దీన్ని మరింత బలోపేతం చేయాలని, ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం విద్యార్థుల్లో ప్రతిభ పాఠవాలని పెంపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా బీసీ స్టడీ సర్కిల్ ని ప్రారంభించడం శుభపరిణామమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో చదువు పూర్తయిన యువత ఉద్యోగాలు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. గొల్లపూడిలోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీసీ స్టడీ సివిల్ సర్వీస్ కోచింగ్ పొంది ఐఏఎస్లుగా రాష్ట్ర అభివృద్ధికి యువత దోహదపడతారని చెప్పారు. లక్షల్లో ఖర్చు అవుతున్న ఐఏఎస్ కోచింగ్ ని రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కోసం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుందని చెప్పారు. బీసీ స్టడీ సర్కిల్ని యువత వినియోగించుకొని తమ జీవితాలలో వెలుగులు నింపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్లు, సివిల్ సర్వీసెస్ కోచింగ్ పొందుతున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మల్లికార్జున గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జై హో బీసీ
మరి ఈరోజు సివిల్ సర్వీస్ కోచింగ్ ప్రారంభానికి కి చేసిన మా సోదరులు రాజకీయ కుటుంబం నుంచి ఎంతో మంచి మెసేజ్ ఇచ్చి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి మరియు పోరాటమే ధ్యేయం, పోరాటం ఎలా చేయాలి, పోరాటంలో నేర్చుకోవాల్సింది ఏముంది, సమాజం కోసం, విద్యార్థుల కోసం, మరి ఈ చెల్లెల కోసం 2 సంవత్సరాల కిందట విజయవాడ హైదరాబాద్కి పోయినప్పుడు సైతమ్మ నీ పోరాటం ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు, ఏం నిరాశ పడొద్దని భుజం తట్టి నేను కూడా నీ సైతం అంటూ నన్ను ఈ రోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన మా సోదరులు శ్రీనివాసన్న గారికి మరియు మా డైరెక్టర్ మల్లికార్జున గారికి మరియు పోలా భాస్కర్ గారికి మరి గురుమూర్తి గారికి దేవేంద్రప్ప గారికి మరి అభయ్ గారికి మరి మన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారికి వేదిక పైన ఉన్న పెద్దలకు మరి మన ఎప్పుడు మా ఆఫీస్కి వచ్చి సూచనలు సలహాలు ఇస్తున్న మన బీసీ పెద్ద బిడ్డని చెప్పాలి బీసీ ముద్దు బిడ్డ శంకరయ్య గారికి మరియు లా ఎక్సలెన్సీ ఎండి రామారావు గారికి మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి విద్యార్థులందరికీ శుభాశిషులు. ఫర్ ఐఏఎస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు సోదరి సవితమ్మ గారికి, అలాగే సహచర శాసనసభ్యులు తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాస్ గారికి, మల్లికార్జున ఐఏఎస్ గారికి, వేదికను అలంకరించిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, ప్రజాప్రతినిధులకి, పత్రికా సోదరులకి, ప్రభుత్వ అధికారులకి అందరికీ నా నమస్కారం. విద్యార్థులకి నా ఆశీస్సులు. ఈ రోజు ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మంత్రులు, శాసనసభ్యులు చాలా మంది ఉంటారు. వారికి కొందరికి అవకాశాలు వస్తాయి, కొందరికి అవకాశాలు రావు. వచ్చిన వాళ్ళు అవకాశాన్ని ఏ రకంగా వినియోగించుకుంటున్నారు అనేది మనం గమనించాలి. ఎందుకు ప్రత్యేకంగా మాట చెబుతా ఉన్నానంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మంత్రుల్లో 90% మంది చాలా చురుగ్గా ఉన్నారు. ఆ చురుగ్గా ఉన్న మంత్రుల్లో మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు తొలి వరుసలో ఉంటారనే విషయం మీరందరూ గుర్తించాలి. ఆమెకి వచ్చిన ఎందుకు అంటే 600 మందిని వడపోస్తే దాంట్లో 100 మందిలో మీరు వచ్చారు కాబట్టి మీరు ఒక మెట్టు ఎక్కారు. ఇప్పటికే మీరు ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. నేను ఇటీవల కాలంలో 12th ఫెయిల్ అని చెప్పి ఒక సినిమా చూసానమ్మా, మరి మీరు కూడా చూసి ఉండొచ్చు. హిందీ మూవీ, ఆ పిల్లలు చాలా మంది చూసి ఉంటారు. ఖచ్చితంగా చూడాలి. ఇన్స్పిరేషనల్ మూవీ. ఒక గ్రామీణ ప్రాంతం పిల్లాడు జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి ఐఏఎస్ అయ్యాడనేది దాని ఇతివృత్తాంతం. రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. బీహార్ నుంచి మొదలవుద్ది కథాంశం. ఎంత గొప్ప సినిమా అంటే ఆ పిల్లలందరికీ అది స్ఫూర్తిదాయకం. కాబట్టి తప్పకుండా 12th ఫెయిల్ అనే సినిమా మీరందరూ చూడండి. వాలంటీర్లను నమ్మించి కూటమి ప్రభుత్వం గొంతు కోసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం కావాలి, న్యాయం గెలవాలి అన్న నినాదంతో ప్రారంభించిన వాలంటీర్ల 50 గంటల ఆత్మగౌరవ దీక్ష విరమణ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రామకృష్ణ హాజరయ్యారు. దీక్ష చేస్తున్న వాలంటీర్లని నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని మరచి వాలంటీర్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే వాలంటీర్లు చేస్తున్న పోరాటానికి సిపిఐ మద్దతు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తామని, గౌరవ వేతనం కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లని రోడ్డును పడవేసిందని చెప్పారు. ఏఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంక గోవిందరాజులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో 5,000 రూపాయలతో పని చేయలేరు, కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరాడు. మేము ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశాన్ని కూడా చర్చించి వారి గురించి మీరు అది ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండడం మాత్రం సరైనది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు మీకు పనికొస్తారు. అదే కింది స్థాయిలో ఏదో చిన్న జాబ్ చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళలో మీకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడంటే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. మీరు ఒక సీనియర్ లీడర్ గా ఉన్నారు. గతంలో సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతే సుదీర్ఘకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. కాబట్టి ఇంత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న మీరు ఒక చిన్న పాపము
అల్పాదాయ వర్గాల వారు. నిజంగా వాళ్ళు ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఆ పనులు ఎందుకుంటారు? ఎవరు ఉండరు కూడా. మరి ఆ చిన్న ఉద్యోగస్తుల పైన ఈ రకంగా కక్ష సాధింపు చేస్తే అది ఈ ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వస్తుంది. ఏమాత్రం కూడా ప్రజలు హర్షించరు. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ యాక్చువల్గా ఆయన కలవాలని అపాయింట్మెంట్ కూడా కోరాము. హైదరాబాద్ లో ఉన్నందువల్ల ఇంకా రాలేదు. ముఖ్యమంత్రి గారిని కలిసి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తరపున నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎన్నికల్లో చెప్పారు, వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాము, వారికి ఇస్తున్నటువంటి వేతనం 5,000 కాదు 10,000కి పెంచుతాము, ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో ఈ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పారా లేదా? వాస్తవానికి ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. కానీ 6 నెలలు అవుతున్నప్పటికీ 6 నెలలుగా వీరందరూ కూడా మా యొక్క వ్యవస్థని కొనసాగించమని చెప్పి కోరుతా ఉంటే ఎందుకు మీరు పెడ చెవిని పెడతా ఉన్నారని చెప్పి సిపిఐగా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల నుంచి కూడా వాలంటరీ వ్యవస్థ అనేటటువంటిది కొనసాగించడం ద్వారా మాకు మెరుగైన సేవలు అందించబడతాయి అని చెప్పి కామన్ పబ్లిక్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ పెడజెవిని పెట్టేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. తక్షణమే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించి ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు చేస్తున్నటువంటి వాలంటీర్స్ చేస్తున్నటువంటి పోరాటానికి సిపిఐగా సంఘీభావం తెలియజేస్తారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక భవానీకి గీత పడినా ఊరుకోనంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకి కీలక సూచనలు జారీ చేశారు. భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో ఏర్పాట్లని ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బుధవారం ఉదయం పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవానీలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు పగడ్బందీగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశామని అన్నారు. వారి కోసం ప్రత్యేకంగా వాష్రూమ్స్తో పాటు టాయిలెట్ సైతం సిద్ధం చేశామని అన్నారు. మీదేంటి పోలీస్ బెల్ట్ ఎక్కడండి, ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వెళ్తారు, వాట్ ఇస్ ది లాస్ట్ టైం జనరల్ ఏంటంటే ఇన్ఫో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది బస్ దానికి ఈసారి వాట్ ఈస్ యువర్ ప్రిపేర్నెస్, దాని గురించి నాకు నెక్స్ట్ మీటింగ్లో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మ్యాప్ వాట్ ఆర్ ఆల్ ద యాక్సెస్ పాయింట్స్ ఏమి ఉన్నాయి, ఈచ్ పాయింట్లో మీకు అంటే ఇక్కడ వచ్చాక హ్యాండిల్ చేయడం అయితే క్రైసిస్ మేనేజ్మెంట్, బట్ వాట్ ఈస్ యువర్ ప్రిపేర్నెస్, ఓకే అదే ఒకసారి నాకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి మీటింగ్. మగువల మనసులు తోచి ప్రసిద్ధ హైలైఫ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ విజయవాడలో ప్రారంభమైంది. పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్స్తో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఏర్పాటు చేసిన ప్రదర్శన నగరవాసులకి కనువిందు చేస్తోంది. నగరంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న హైలైఫ్ ఎక్స్పోను సందర్శించి తమను ఆదరించాలని పలు సంస్థల నిర్వాహకులు కోరారు. విజయవాడ నోవెటల్ వరుణ్లో హైలైఫ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలకి, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలని ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. మహిళల్ని ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువు పసిడి ఆభరణాలని నోవెటల్లో 2 రోజుల పాటు
జరిగే జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని మహిళలు తప్పకుండా సందర్శించాలని చెప్పారు. అబ్బురపరిచే విధంగా వివిధ రకాల డిజైన్లతో కూడిన పసిడి ఆభరణాలు ఉన్నాయని, మహిళలు వారి మనసుకు నచ్చిన మోడల్స్ ని కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు. ఇలాంటి ఎగ్జిబిషన్లో విభిన్నమైన రకాలైన మోడల్స్ లభిస్తాయని చెప్పారు. నూతన మోడల్ ఆభరణాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. High Life exhibition ki vachindi 18th and 19th of December. High Life is happening in Vijayawada at Novotel Vijayawada Varun, and ivala first day and ikkada meeku anni fashion items doruktayi, wedding kosam, festive kosam, so you get everything: trousseaux, wedding dresses, fashion dresses, western dresses, trousseaux and shoes and bags and accessories and whatnot. So if you are looking to shop, have to come to High Life exhibition, which is happening in Vijayawada, Novotel Vijayawada. Please come here and shop. నాకు లెహంగాస్, ఐ లవ్ లెహంగాస్, చాలా ఇష్టం. సో నేను వెడ్డింగ్ సీజన్ అయితే నాకు అన్ని హల్దీకి, మెహందీకి నాకు లెహంగాసే కావాలి. ఐ లవ్ లెహంగాస్. దిస్ ఇస్ ప్రమరాంబిక. నేనున్నాను విజయవాడలో ఎందుకున్నానంటే హై లైఫ్ ఎగ్జిబిషన్ నా హోటల్లో జరుగుతుంది 18th, 19th. సో హోమ్ డెకార్స్ కానీ, మంచి జ్యువెలరీ కానీ, డిజైనర్ వేర్ కానీ, ఫెస్టివల్స్ వస్తున్నాయి. మనకి పొంగల్ ఉంది, క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది. సో అన్ని ఫెస్టివల్స్కి షాపింగ్ చేయాలి అనుకుంటే మీరు వచ్చేసేయండి. హై లైఫ్ ఎగ్జిబిషన్ 18th, 19th విజయవాడలో జరుగుతుంది. నేను వచ్చి నా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీ వంతు. హోటల్లో అయితే హై లైఫ్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆసమ్ కలెక్షన్ అండి, 150+ స్టాల్స్ అయితే ఉన్నాయి. అసలు ఎంత అందంగా ఉన్నాయంటే ఫ్యాబ్రిక్ కానీ అండ్ జ్యువెలరీ కానీ చాలా బాగున్నాయి. అండ్ విజయవాడ అండ్ సరౌండింగ్ పీపుల్ అయితే విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. కలెక్షన్ అయితే ఆసమ్గా ఉంది. ఆల్రెడీ 2 days నుంచి ఇది రన్ అవుతుంది అండ్ నెక్స్ట్ 2 days కూడా ఆల్రెడీ ఇక్కడ ఉండిద్ది ఎగ్జిబిషన్ అయితే. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండ్ బ్లాగర్స్ కూడా మేమందరం వచ్చి విజిట్ చేసాము. అందరూ విజిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్లేస్ వచ్చేసి ఇది విజయవాడ నోవోటల్. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పాలనలో చలికాలంలో కూడా ఎండాకాలంలో వల్లే కరెంటు బిల్లులు మోత మోగిస్తున్నాయని సిపిఎం పశ్చిమ నగర ప్రధాన కార్యదర్శి కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అదనపు ఛార్జీల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం వేశారని ఆరోపించారు. పెరిగిన కరెంటు ఛార్జీలకు నిరసనగా సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో 1 టౌన్ గొల్లపాలెం గట్టులో నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కరెంటు బిల్లుల్ని దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల కూటమి పాలనలో కరెంటు అదనపు ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఇంధనపు ఛార్జీలు అంటూ ప్రజలపై ఆర్థిక భారాలు వేస్తున్నారని తెలియజేశారు. సోలార్ పవర్ కేసులో గత ముఖ్యమంత్రి ఉన్నా కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని తెలియజేశారు. ఆదాని లాభాల కోసం ఆంధ్ర ప్రజలపై భారాలు వేస్తున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబుకి కరెంటు విషయంలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పి 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉంచారని చెప్పారు. ట్రూ ఆఫ్ ఛార్జీలని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేయాలి కూటమి ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు. 5 నెలల్లో పెంచిన కరెంటు ఛార్జీలు, 5 నెలలు గడవక ముందే పెంచిన కరెంటు ఛార్జీలు, అన్యాయంగా పెంచిన కరెంటు సర్దుబాటు ఛార్జీలను, అన్యాయంగా పెంచిన కరెంటు ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయాలి. ఆపాలి జనం మీద బాధలను. కూటమి ప్రభుత్వం అన్యాయంగా పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం, భారాలు వేస్తున్న కూటమి ప్రభుత్వం, అన్యాయంగా కరెంటు ఛార్జీలు పెంచేస్తున్న కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలను రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వం అన్యాయంగా పెంచిన కరెంటు ఛార్జీలను కూటమి ప్రభుత్వం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిపాలన చలికాలంలో కూడా ఎండాకాలంలాగా కరెంటు బిల్లులు గోప గుయ్యమంటున్నాయి. చంద్రబాబు నాయుడు మేము అధికారంకి వస్తే జగన్మోహన్ రెడ్డి లాగా బాధుడే బాధుడు కరెంటు బిల్లు భారాలు ఉండవు, తగ్గిస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాట ప్రకారంగా మీరు నిలబడకుండా ఈ 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధనపు సర్దుబాటు ఛార్జీలని ప్రజల మీద భారాలు వేయడం, ఇది మాట మీద నిలబడే లక్షణమేనా? ఈ రకంగా మాట తప్పి మోసం చేయడం, 5 నెలల్లోనే ప్రజల మీద భారాలు వేయడం న్యాయమేనా? ఆదాని లాభాల కోసం జగన్మోహన్ రెడ్డి, ఆదాని మరి సోలార్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి కేసులు ఇరుక్కుంటే ఈ అవినీతిని చేసినటువంటి వారి మీద శిక్షలు వేయకుండా, వారి నుంచి కక్కించకుండా ప్రజల మీద భారాలు వేసి ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తారా? అసలు బిల్లు కంటే కొసరు బిల్లు ఎక్కువ వస్తుంది. ఈ రోజు 75 రూపాయల బిల్లు వస్తే దానికి 250 రూపాయలు సర్దుబాటు ఛార్జీలు, అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో బాధేస్తున్నారు. ఇది
ప్రజలకి బాధుడే బాధుడు, మహాబాధుడు, వీరబాధుడు, ఈ మహాకూటమి బాధుడు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయల భారాలు వేస్తే వీళ్ళు 5 నెలల్లోనే మరి 15,000 కోట్ల రూపాయల భారాలు వేశారు. అంటే మీరు ప్రజలకి ఇచ్చిన మాటని కట్టుబడి ఉండేదానికి సిద్ధంగా లేరా? మోసం చేస్తారా? ఆదాని లాభాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలువున ముంచేస్తారా? ఈ కరెంటు షాకులతోనే చంద్రబాబు నాయుడు గతంలో నీ పీఠాలు ఊడిపోయి, నీ పీఠాలు కదిలిపోయి 10 ఏళ్ల పాటు అధికారంగా దూరంగా అయిన విషయాన్ని మర్చిపోవద్దు. మహిళా సంక్షేమం, సాధికారత అమలుపై ప్రభుత్వాలు చిత్తశుద్ధిని ప్రదర్శించాలని మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్సా దుర్గా భవానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ నెల 6, 7, 8 తేదీలలో ఢిల్లీలో జరిగిన జాతీయ మహిళా సమైక్య 22వ జాతీయ మహాసభలలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యల మీద చర్చించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గా భవానీ దాసరి భవన్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ భారత జాతీయ మహిళా సమైక్య 22వ జాతీయ మహాసభలు ఈ నెల 6 నుంచి 8 తేదీ వరకు ఢిల్లీలో జరిగాయని, ఈ 3 రోజుల మహాసభల్లో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యల మీద చర్చలు జరిగినట్లు తెలియజేశారు. మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతున్న అత్యాచారాలని అరికట్టాలని, చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, మతపరమైన అంశాల విషయంలో ప్రభుత్వం జోక్యాలని నిరసిస్తూ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియజేశారు. లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుతూ ఆహార భద్రత కల్పించాలని, మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణమే అమలు చేయాలని, నూతన విద్యా విధానం పేరుతో మతతత్వాన్ని రెచ్చగొట్టే పోకడల్ని నిరసిస్తూ మద్యం నియంత్రణ కోరుతూ, అధిక ధరల్ని నిరసిస్తూ ఇంకా పలు అంశాల మీద తీర్మానం చేపట్టాయని తెలియజేశారు. రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అదుపునికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కంటి తుడుపుగా మాత్రమే ఉంటున్నాయని, పాలకులు, అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు. మద్యం ద్వారా కుటుంబ సామాజిక హింస పెరుగుతున్న, మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా చూడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు ఒళ్ళు గుల్ల చేస్తూ కుటుంబాలని నాశనం చేస్తున్న మద్యం నియంత్రణ చేయాలన్న బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు. చర్చించడం జరిగింది. ఈ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చి, ముఖ్యంగా చెప్పాలంటే జస్టిస్ వర్మ కమిషన్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని 12 సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన మీద స్పందించిన ప్రభుత్వాలు నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చాయి. ఈ 12 ఏళ్లలో ఈ నిర్భయ చట్టాన్ని అమలులో ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో అమలు చేస్తా ఉందంటే ఏ మాత్రం చేయట్లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 12 ఏళ్లలో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ల విషయంలో కూడా దోషులను ఈజీగా తప్పించే మార్గాలు సుగమనం చేస్తున్నారు తప్ప దోషులు కఠినంగా శిక్ష పడే పరిస్థితి కనిపించట్లేదు. ఇంకా పైగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళని పూలదండలతో ఊరేగించే విష సంస్కృతి భారతదేశంలో గేట్లు తెరవటం అనేది చాలా చింతించదగ్గ విషయంగా మహిళా సమైక్య మేము భావిస్తా ఉన్నాం. దానికి సంబంధించి నిర్భయ ఘటన జరిగిన తర్వాత వచ్చిన చట్టాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మహిళా సమైక్య పోరాటం చేయాలని దానికి సమాయత్తం అవుతున్నాం. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి ఇవాళ ప్రపంచంలో శాంతి సంఘీభావాలు అనేవి రోజు రోజుకి కనుమరుగవుతా ఉన్నాయి. ఒక పక్కన పాలిస్తాన్ మీద ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దాడి కొనసాగుతూ ఉంది. ఒక పక్క క్యూబా కానీ, వెనిజులా కానీ ఇలాంటి చిన్న చిన్న దేశాల మీద అక్కడ ప్రభుత్వాల నిరంకుశ వైఖరి, యుద్ధాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఇవాళ యుద్ధంలో ఎక్కువ శాతం మహిళలుగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వంలో నూతన బోర్డుతో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. దేవుడి ఆస్తులను కాపాడే బాధ్యత ఇస్తున్నాను, జాగ్రత్తగా కాపాడు అని సీఎం చంద్రబాబు నాయుడు తనతో చెప్పారని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తుల్ని కాపాడటమే కాదు, ఆదాయం సృష్టించి సమాజానికి ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డులు నిర్ణయాలు తీసుకోలేకపోయామని చెప్పారు. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నామని తెలిపారు. దేవుడు ఆస్తులు కాపాడే బోర్డుకి చంద్రబాబు జీవం పోశారని, వక్ఫ్ ఆస్తుల్ని కాపాడటమే కాదు, ఆదాయం సృష్టించి సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్న లక్ష్యంతో పని చేస్తామని తెలిపారు. ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వ అధికారులు బోర్డు పైన ఉందని అన్నారు. బోర్డు స్తంభించడం వల్లనే అనేక రోజుల నుంచి నిర్ణయాలు తీసుకోలేకపోయామని, కూటమి ప్రభుత్వంలో నూతన బోర్డుతో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలియజేశారు. బోర్డు సభ్యులందరూ ఈ రోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి గత కొన్ని సంవత్సరాలుగా బోర్డు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్. సో ఎట్టకేళ్ళకి కొన్ని లీగల్ ఎంటాంగిల్మెంట్స్ ఉన్నా దాన్ని అన్ని గవర్నమెంట్ దానికి కావాల్సిన విధంగా మార్పులు చేర్పులు చేసి జీవోస్ ఇష్యూ చేయడం జరిగింది. మరి అందులో 10 మంది సభ్యులుగా గవర్నమెంట్ నామినేట్ చేయడం జరిగింది. అందులో
యాక్చువల్ గా ఇది ఏంటంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బోర్డ్. అంటే గత గారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, తర్వాత జనాబ్ సయ్యద్ దావుద్ బాషా మన కడప నుంచి ఉన్నారు, షేక్ అక్రమ్ సాహెబ్ వీరు మంగళగిరి నుంచి ఉన్నారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ తమీం అన్సారియా గారు కానీ, అలాగనే డాక్టర్ ఆఫియా వీరు అడ్వకేట్, అలాగనే తాజా పల్లె చరిత్ర, మానవ జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, మానవీయ విలువల్ని భావితరాలకు అందించాలని కవి, రచయిత, సంగీత దర్శకుడు వరంగల్ శ్రీనివాస్ తెలిపారు. దీనికోసం 247 చరణాలతో రచించిన నూరేండ్ల నా ఊరు గేయ కావ్యాన్ని పాడించేందుకు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని ప్రాంతాల నుంచి 243 మంది గాయని గాయకులకి ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ శ్రీనివాస్ మాట్లాడారు. నూరేండ్ల నా ఊరు గేయ కావ్యాన్ని 243 మంది గాయని గాయకులతో సంయుక్తంగా ఆలపించేందుకు గాయని గాయకుల ఎంపిక ఏర్పాటును ప్రక్రియల్ని ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హనుమాన్పేటలో విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాలోని ఔత్సాహిక గాయని గాయకులు తరలివచ్చి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. గాయని గాయకులు ప్రతిభా పాటవాలు ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. గాయని గాయకులకి భోజన వసతి కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇతర వివరాల కోసం 9573989134 లేదా 9000852227 నెంబర్కి సంప్రదించవచ్చని కోరారు. నూరేళ్ల నా ఊరు గేయ కావ్యాన్ని మిత్రులు జగమెరిగినటువంటి బ్రాహ్మణుడు మన వరంగల్ శ్రీనివాస్. వరంగల్ శ్రీనివాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరనేది నా భావన. అటువంటి గొప్ప గాయకుడు, ప్రజాగాయకుడు ఆయన, కవి, రచయిత, సంగీత దర్శకుడు. ఆయన ఎన్నో గేయాలను మనకి అందించినటువంటి మహనీయుడు. 100 ఏళ్ల మన చరిత్రని, అంటే మన వెనక మన తండ్రి తాతల సంగతే మనం మర్చిపోయాం ఈ రోజుల్లో. 100 ఏళ్ల మన సంస్కృతిని మనకి అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటే ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఆ స్థాయిలో మనందరికీ కూడా ఆ యొక్క రుచులు, మానవుడు 100 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉన్నాడు, మన పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, మన పల్లె పదాలేంటి, మన ఆటపాటలేంటి, మన మాటలేంటి, ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలన్నిటికీ అద్దం పట్టే విధంగా వాటన్నిటినీ మనకి గుర్తు చేసి, మనం పూర్తిగా పరాయి సంస్కృతిలో మనల్ని మనం మర్చిపోతున్నటువంటి తరుణం ఇది. ఈ సమయంలో ఇది గుర్తు చేయడం చాలా నిజంగా వరంగల్ శ్రీనివాస్ మిత్రులు ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది నిజంగా ఆయన పాదాలకి వందనం చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ విషయం తోడు పాట, ఆ పాటకు సరితోడు పని, పని పాట ఇద్దరు కవల పిల్లలు, ప్రజల పాటకెన్నడు లేవు ఎల్లలు. పనికి తోడు పాట, ఆ పాటకు సరితోడు పని, పని పాట ఇద్దరు కవల పిల్లలు, ప్రజల పాటకెన్నడు లేవులే ఎల్లలు. ఇది ప్రజల పాట. ఈ ప్రజలు ఒకప్పుడు ఎలా ఉండేవారో అందరికీ తెలుసు, కానీ తెలిసింది చెప్పుకోవడం చాలా కష్టం, చూపించినా అసఖ్యం. నేటి నాగరికతలో తాత ఒకలా ఉండేవాడు, తండ్రి ఒకలా ఉండేవాడు, ముత్తాత ఒకలా ఉండేవాడు. అసలు ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి ఎలా ఉండేవాడు, ఒళ్ళంతా వెంట్రుకలే. ఈ రోజున వెంట్రుకలు తీసేసి చాలా నాగరికతలోకి వచ్చాం. మరి చరిత్ర ఎవరు చెప్తారు? కవయః నిరంకుశః, కవులే చెప్పాలి. ఇప్పుడు మీడియా వారు చెప్తున్నారు. కవులు చెప్పాలి చరిత్ర, ప్రజా కవులు చెప్పాలి చరిత్ర. 243 చరణాలు, పాట ఒకటే. శ్రేయభిలాషులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తనకు ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు ఆనందం వ్యక్తం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్లనే తనకు ప్రజలలో గౌరవం పెరిగిందని స్పష్టం చేశారు. శివ అనిల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిమ్మతోట మెట్రో ఎదురుగా మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి బీజేపీ, జనసేన, టీడీపీ 6, 7 డివిజన్ల కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడారు. తన మీద ఎంతో అభిమానంతో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నగర నాయకులకి, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుకి, ఎంపీ కేసినేని చిన్నికి, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి ధన్యవాదాలు తెలిపారు.
పోతిన వలస శివకృష్ణ, ఎచ్చర అనిల్, కండుబోతు దుర్గారావు, కాళ్ళ హరీష్, గోనేపల్లి రామకృష్ణ, మకర కృష్ణంరాజు తదితరులు వేడుకలు నిర్వహించిన వారిలో ఉన్నారు. ఒక్క నిమిషం తల్లి తోసుకుంటున్నా రాగండి అమ్మా ఇట్లమ్మా ఇక ఇద్దరు తోసా రామారావు గారు అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ గారు గౌరవంగా సాదర స్వాగత సుమాంజలి తెలుపుకుంటున్నామండి. టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు మకర ఆదిబాబు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే మకర సోమరాజు గారు పైకి రాసి కోరుకున్నామండి. గారు ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు 6వ డివిజన్ 7వ డివిజన్ ఉన్నటువంటి పార్టీ మిత్రులు, అలానే మా నాగవంశ సాధికార కమిటీలో ఉన్నటువంటి స్టేట్ కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ వాళ్ళు, సెంట్రల్ నియోజకవర్గం, అలానే తూర్పు నియోజకవర్గంలో చెందినటువంటి మా బాధ్యులైనటువంటి వాళ్ళు, అలానే మా బంధువులు, మిత్రులు, మహిళా సోదరి మనందరూ కూడా ఈ రోజున నా జన్మదిన వేడుకలు చేయడం అన్నది నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా మరి పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం నిరంతరం కష్టపడినటువంటి నేను ఈ రోజున మరలా అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో 14-15 ప్రాంతాల్లో మరి బంధువులుగా ఉంది. వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇలాంటి కార్యక్రమం చేసినందుకు వారందరికీ, ముఖ్యంగా మా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వర గారికి, ఎంపీ కేసీఎన్ సోనాథ్ సిన్ని గారికి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారికి, అలానే జిల్లా పార్టీ నాయకులు నాగుల మీరా గారికి, ముద్ద వెంకన్న గారికి, దొర్ల రామయ్య గారికి, అలానే నెట్టెం రఘురామ్ గారికి, అలానే మంత్రివర్యులు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు, అలానే ఇంకా జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా బీసీ డీగా ఉన్నటువంటి మాకు అత్యంత ప్రధానమైనటువంటి బీసీ ఏకి మార్చాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే విజయవాడ నగరంలో మరి ఒక కళ్యాణ మండపం నిర్మాణం కూడా మరి కృషి చేస్తాం. బీసీ వర్గాలకు చెందినటువంటి మా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని, ఆదుకునే విధంగా ఈ పైన ఉన్నటువంటి పెద్ద నాయకుల దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అమృతధార పథకం అమలుకి జనవరి నెలాఖరు నాటికి డిపిఆర్ సిద్ధం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన. అమృతధార పథకం అమలుపై వర్క్షాప్లో పలు అంశాలను చర్చించిన పవన్ కళ్యాణ్, గత ప్రభుత్వం భూగర్భ నీటి వినియోగం పేరుతో బోర్ల ఏర్పాటు కోసం సుమారు 4,000 కోట్లను దుర్వినియోగం చేసిందని విమర్శ. గొల్లపూడిలోని బీసీ భవన్లో బీసీ స్టడీ సర్కిల్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సవిత. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వసంత వెంకట కృష్ణప్రసాద్, కొక్కిలిగడ్డ శ్రీనివాసులు. కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడి. దీక్ష చేస్తున్న వాలంటీర్లకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపచేసిన సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వాలంటీర్లను నమ్మించి కూటమి ప్రభుత్వం గొంతు కోసిందని ఆరోపణ. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. ఒక్క భవానీకి గీత పడినా ఊరుకోనంటూ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.